తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. హుస్నాబాద్ శాసనసభతో పాటుగా కరీంనగర్ లోక్సభ మాజీ ఎంపీగా కరీంనగర్ లోక్సభలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు అందుబాటులో ఉండాలని గత నా కార్యాలయాన్ని కొంత కార్యాలయం ఉంది, అది కొంత ఇబ్బందికరంగా ఉంటే కొత్త కార్యాలయాన్ని ఈరోజు పూజ చేసి తిరిగి ప్రజల సేవ కోసం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా దీన్ని ప్రజాంకితం ప్రజాపాలన ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. ఈ కార్యాలయం నుంచి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారంతో పాటుగా అభివృద్ధికి సంబంధించిన విషయాలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాం. కార్యాలయంలో సిబ్బందితో సహా అన్ని రకాల ఆర్జీలు, విజ్ఞాపన పత్రాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇతరత్ర ఆసుపత్రికి సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా పార్టీ కార్యక్రమాల నాయకత్వంలో ఈ కార్యాలయం అన్ని రకాలుగా వేదికగా ఉంటుంది. అందరినీ ఉపయోగించుకోవడం కోరుతాం. 3 రోజులు ఢిల్లీలో తెలంగాణ శాసనసభ చేసినటువంటి బిల్లును, గవర్నర్ గారు ఆమోదించిన బిల్లును, రాష్ట్రపతి గారి దగ్గర పెట్టుకున్న బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే భాగంగా రాష్ట్రానికి సంబంధించిన బీసీ ప్రజాప్రతినిధులతో పాటుగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ కూడా సరైన వర్గాల సంక్షేమంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మద్దతిచ్చే ప్రతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మిగతా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ బిల్లును సాధించుకునే వరకు పోరాటం ఒత్తిడి తెచ్చే విధంగా జరుగుతున్న ఈ కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతారు. గత తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పార్టీలకు అతీతంగా కుల సంఘాల జేఏసీగా, ఏ గ్రామంలో ఆ గ్రామం యూనిట్గా ఉద్యోగ సంఘాలు కూడా సాధనలో ఏ విధంగా ఏర్పడ్డారో ఈరోజు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆదర్శవంతం దేశానికి అయినటువంటి నిర్ణయానికి సహకరించే విధంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతూ 5, 6, 7 ఢిల్లీలో జరిగే కార్యక్రమం ద్వారా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ బీజేపీ మంత్రులు కానీ, బీసీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా సానుకూలంగా కార్యాచరణ తీసుకొని ఈ ప్రభుత్వ ప్రతిపాదనను అమలు చేయాలన్నట్టుగా సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.